వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో రిషికొండ భవనాలను ఏదైతే విశాఖపట్నంలో నిర్మించాడో ఆ భవనాల కోసం ఇప్పుడు దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా కూడా క్యూ కడుతున్నారట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. అది కూడా మనం చెప్పటం కాదు, సాక్షాత్తు రామోజీరావు గారి ఈటీవీ న్యూసే మన సోషల్ మీడియా ద్వారా వైరల్ న్యూస్ని ప్రజలందరికీ తెలియజేయబోతున్నాం. గత ప్రభుత్వంలో రిషికొండ భవనాలపై విమర్శించిన నోళ్లే ఈరోజు రిషికొండ భవనాల కోసం దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా ఎగబడుతుంటే ఐఏఎస్ అధికారులు ఆ రిషికొండ భవనాలను టూరిజం హబ్గా మారిస్తే ఆదాయ వనరులుగా మారుతుంది, సంపద సృష్టి జరుగుతుంది అని చెబుతున్న వేళ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా రిషికొండ భవనాలను నిర్మించి సంపదను సృష్టించే ప్రయత్నమే చేశాడు అని, నిజమైన సంపద అంటే ఇదే కదా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఈటీవీలో వచ్చిన ఆ న్యూస్, రిషికొండ భవనాల కోసం వచ్చిన న్యూస్ కూడా ఒక్కసారి మీరందరూ చూడండి. విశాఖలో రుషికొండపై ఉన్న భవనాలు కొండ కింద ఉన్న 9 ఎకరాల భూములను కలిపి పర్యాటక, ఆరోగ్య, ఆతిథ్య గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని నిపుణులు, పెట్టుబడిదారులు సూచించారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో పర్యాటకానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దేందుకు రుషికొండపై భవనాలను అభివృద్ధి చేయాలని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత పెట్టుబడులు పెట్టే విషయంపై నిర్ణయం తీసుకుంటామని పలు సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆ సంస్థ ఎండీ అమరాపాలి అభిప్రాయ సేకరణ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మావతి రుషికొండ భవనాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రుషికొండపై ఉన్న భవనాలతో పాటు కింద ఉన్న ఖాళీ స్థలాలను కలిపి మెడికల్ ఇన్నోవేషన్ హబ్, వెల్నెస్ సెంటర్, హోటల్, ఫుడ్ హోమ్ అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్ఈఎల్ హాస్పిటాలిటీ సంస్థ డైరెక్టర్ గోపాలకృష్ణన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ముంబైలో ఓరికా, జోధ్పూర్ లో ఉమైద్ భవన్ గా రిషికొండ భవనాలు, భూములను అభివృద్ధి చేసేందుకు లెమన్ ట్రీ సిద్ధంగా ఉన్నట్లు ఆ గ్రూపు ప్రాంతీయ మేనేజర్ మంతోష్ కుమార్ ప్రకటించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత పెట్టుబడి విషయాన్ని ప్రకటిస్తామన్నారు. రిషికొండపై భవనాలు, స్థలంలో వెల్నెస్, హోటల్, కనెక్షన్ సెంటర్ గా అభివృద్ధి చేయాలని ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి రోహన్ రనడే సూచించారు. డ్రాయింగ్స్, సిఆర్జెడ్ నిబంధనలకు సంబంధించిన సమాచారం పంపితే సంస్థ తరపున పెట్టుబడులను పరిశీలిస్తామన్నారు. పర్యాటక డెస్టినేషన్ గా అభివృద్ధి చేసేందుకు మహీంద్రా గ్రూప్ తరపున ఆ సంస్థ ప్రతినిధి సునీల్ సంసిద్ధతను వ్యక్తం చేశారు. లగ్జరీ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్, హోటల్ నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మారియట్ హోటల్ గ్రూప్ ప్రతినిధి శివలింగం తెలిపారు. రిషికొండ కింద ఉన్న 9 ఎకరాల స్థలంలో మైస్ హోటల్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని మోర్ వేర్ హౌసింగ్ ప్రతినిధి మన్వేంద్ర మోర్ తెలిపారు. ఖాళీ భూమిలో 5 స్టార్ రిసార్ట్, యోగా సెంటర్, సైకిల్ ట్రాక్, ప్లే ఏరియా, పార్క్, బ్యాంకెట్ హాల్, క్రికెట్ కోర్ట్, అధునాతన జిమ్, ఎంపీ థియేటర్ ఏర్పాటుకు వరుణ్ మోటార్స్ సిద్ధంగా ఉందని ఆ సంస్థ తరపున హాజరైన ప్రాజెక్ట్ ఇంజనీర్ ఏ శ్రీనివాసరావు తెలిపారు. ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, సంస్కృతి ప్రోత్సాహం కోసం వెల్నెస్ సెంటర్ అభివృద్ధి చేసేందుకు పతంజలి గ్రూపు ప్రతినిధి సత్వి ముందుకొచ్చారు. అంతర్జాతీయ సంస్థలతో కలిసి భూముల అభివృద్ధికి ప్రణాళిక అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మేఘ్లాల్ లీజర్స్ కి చెందిన ఉమేష్ వెల్లడించారు. పీపీపీ విధానంలో అంతర్జాతీయ చూశారుగా, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిపై ఎన్నో విమర్శలు చేశారు ఇదే రిషికొండ భవనాలపైన. రిషికొండ భవనాలను టూరిజం కోసం, విఐపీల కోసం ఈ భవనాలు నిర్మించాము. విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా మనం ప్రకటించి విశాఖపట్నంను ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాము, అతి తక్కువ పెట్టుబడులతో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తాము అని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినప్పుడు రిషికొండ భవనాలపైన ఎన్ని విమర్శలు చేశారో ఈ ప్రభుత్వం. అదే రిషికొండ భవనాలు ఈరోజు టూరిజం హబ్గా మారుతున్నాయి, సంపద సృష్టిలో భాగమయ్యాయి. సంపదను సృష్టించేందుకు ఆ భవనాలను వాడుకునేందుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా కూడా ఎగబడుతున్నారు. ఇది కదా నిజంగా సంపద సృష్టి అంటే.
విమర్శించిన నోళ్లే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనను పొగుడుతున్నారు అంటే ఇది కూడా గత ప్రభుత్వం యొక్క పరిపాలన గొప్పతనం. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపైన విమర్శించారో ఈరోజు ఆ సంక్షేమ పథకాలనే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఏదైతే రిషికొండ భవనాలను విమర్శించారో ఆ రిషికొండ భవనాలపైన దిగ్గజ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు, టూరిజం హబ్గా మార్చేందుకు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో డేటా సెంటర్లు ఆదానితో ప్రారంభిస్తే ఇప్పుడు అదే పేరు మార్చి గూగుల్ సెంటర్లుగా వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది కదా గత ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులన్నీ కూడా ఈ ప్రభుత్వంలో పేర్లు మార్చుకుంటూ వీళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే సంపద సృష్టి అంటే ఇది కదా. గత ప్రభుత్వం యొక్క అభివృద్ధి అంటే ఇదే కదా. జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారు అంటే గత ప్రభుత్వం నిజంగా బాగా చేసిందనే కదా. అర్థం చేసుకోవాలి ప్రజలే ఏది మంచి ప్రభుత్వం, ఏది తప్పుడు ప్రచారం చేసే ప్రభుత్వం అనేది.